పంజాబ్లో గత కొన్ని రోజుల నుంచి చెప్పుకున్నాం మనం, ఏది డ్రోను వాళ్ళు దొరుకుతున్నాయి, బీఎస్ఎఫ్ వాళ్ళు పట్టుకుంటున్నారు, కాలుస్తున్నారు, అవి కింద పడుతున్నాయి, వాటిట్లో తుపాకీ దొరుకుతుంది, తుపాకీ గుండ్లు దొరుకుతుంది, డ్రగ్స్ దొరుకుతున్నాయని. ఇది నేను ఆ రోజునే ప్రస్తావించాను. సరిహద్దులో మన సరిహద్దుల నుంచి ఏ స్మగ్లరు పాకిస్తాన్కి సప్లై చేయడు, ఎందుకంటే మన సైన్యం కాల్చి అవతల పెడుతుంది. స్మగ్లర్లకి ప్రోత్సహించే అలవాటు మనకు లేదు, లేదా తీవ్రవాదులను ప్రోత్సహించే అలవాటు మనకు లేదు. పాకిస్తాన్లో తీవ్రవాదులు, స్మగ్లర్లు, ఐఎస్ఐ, సైన్యము అంతా ఒకే ఘాట్లో ఉండేటటువంటి బ్యాచ్. అందుకని సరిహద్దుల్లో నుంచి డ్రోన్ ఇండియన్ బార్డర్స్లోకి పంపిస్తున్నారంటే వాళ్ళ సైన్యానికి తెలియకుండా వెళ్తుందా? వాళ్ళ సైన్యం కళ్ళెదురకుండా జరుగుతోంది అంటే అర్థం ఏంటి? లేదా వాళ్ళ సైన్యం వీళ్ళు వచ్చినప్పుడు అవతలకి వెళ్ళి పడుకుని నిద్రపోతున్నారా అంటే అసమర్థత కాదు, కుమ్మక్కు. ఇప్పుడు అట్లాగా ఏది పంజాబ్లో వచ్చి పడుతున్నటువంటి వాటి వెనకాల 5గురు వ్యక్తులు ఉన్నారు. ఆగా డ్రగ్స్ తీసుకోవడానికి, ఆ తుపాకులు తీసుకోవడానికి, అక్కడ ఐఎస్ఐ కార్యకలాపాలు వ్యవహరించడానికి అన్నది తేలింది. ఎవరైతే ఆ ప్రాంతంలో నిఘా వేసినటువంటి సైన్యం, బీఎస్ఎఫ్ 5గురిని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు.